కొంతమంది భజన పరులు ప్రసన్న కుమార్ రెడ్డి కనపడడం లేదు, భయంతో దాక్కున్నాడు, ఇవన్నీ ఏదో వాగుతున్నారంట. ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్లడ్. ఇది భయపడేది మాలో లేనే లేదు, మా కుటుంబంలో లేనే లేదు. ఎంత దూరమైనా పోతాం, ఎంత ఫైట్ అయినా చేస్తాము. మాకు ఆ బుద్ధులు లేవు. దాంకోవాలా, బెయిల్ వచ్చేదాకా అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఎవరికి కనబడకూడదు అనేది నా మనసులోనే లేదు. నిన్న అనుకొని నొప్పి ఎక్కువగా ఉంటే మెడ్రాస్ పోయి చూపించుకొని ఈరోజు మార్నింగ్ బయలుదేరి వచ్చాను. ఎందుకంటే నిన్న సాయంత్రం 4 అయిపోయింది చెన్నైకి పోయి చూపించుకొని వచ్చాను. అదంతా హాస్యాస్పదం. ఆయన కనపడడం లేదు, ఏడవపోతాను నేను. రండి, ఇప్పుడు వస్తారా, అరెస్ట్ చేస్తారా, తీసుకెళ్ళండి. నేనే పిలుస్తున్నా కదా పోలీస్ డిపార్ట్మెంట్ని, ఆమెని రాజమాతనే దగ్గర పెట్టుకొని రమ్మనండి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళమనండి. నాకేం అభ్యంతరంలా, జైల్లో పెట్టినా హ్యాపీగా ఉంటా. కానీ జరిగిన దాని మీద మాత్రం పోలీస్ డిపార్ట్మెంటు నిజాయితీగా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళ వీడియోస్ అంతా ఉన్నాయి. దాంట్లో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను, అందరికీ తెలుసు మా వాళ్ళందరికీ ఆ నలుగురు ఎవరో. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఎవరికి కూడా జరగకూడదు ఈ విధంగా. అందులో నెల్లూరు జిల్లాలో చాలా మంచి జిల్లా మంది. ఒకరు ఎలక్షన్స్లో తిట్టుకుంటాం, మరలా స్నేహపూర్వకంగానే ఎక్కడ కనబడ్డా మాట్లాడుకుంటాం. ఆ విధంగా ఉండాలి. కానీ ఏదో ఒక పదవి వచ్చిందని చెప్పి విచ్చలవిడిగా చేయడము. ఆమె చెప్పిందంట, ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్ళు చేతులు కట్టి నా కాళ్ళ కింద పడేయండి పిక్చర్. చూద్దాం, అది కూడా రమ్మనండి, ఎవడొస్తాడో రమ్మనండి. ఉన్నా ఇక్కడనే నేను మాట్లాడొచ్చా ఆ మాట. అంటే నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో అహంభావంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తా ఉంది. ఆయన భగవంతుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తాడు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం. తెలుగుదేశం పార్టీ భయపడదు. రౌడీలు లేకుండా చేశాం. ఇప్పుడు రౌడీలు, నేరస్తులు రాజకీయ ముసుగేసుకున్నారు. ముసుగు కూడా తీస్తాం. రౌడీలను రౌడీలుగానే చూస్తాం, నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎక్కడా కానీ తప్పు చేసినా, లేకుంటే లాలో చేపడితే మాత్రం అదే లాస్ట్ డే వాళ్ళకు కూడా. మీకు మీ కుటుంబ సభ్యులపైన కూడా గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఏ ఆడబిడ్డ అయినా సరే, ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క భార్యలకు కూతుర్ల పైన పెట్టినా వదిలిపెట్టను. ఐఎమ్ వెరీ క్లియర్. సభ్యత సంస్కారాన్ని వదిలిపెట్టద్దండి. మనుషులు మనుషులుగా ఉండండి, మృగాలుగా తయారు కావద్దండి. మృగాలుగా ఉంటే మృగాలను ఏ విధంగా ట్రీట్ చేయాలో అదే విధంగా ట్రీట్ చేస్తాం. మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్యం, రాతి యుగం కాదు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వీళ్ళకి తెలివైనట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేసింది నేను. నా దగ్గర మీ కథలేంటి నాకు అర్థం కాలేదు. మీ ఇష్ట ప్రకారం పెట్టి తప్పుడు అడ్రస్లు పెట్టి చేయడం తప్పిది. చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరైనా అలాంటి ధోరణిలో ఉంటే బీ కేర్ఫుల్. డిప్యూటీ సీఎం అన్నాడు, వస్తామంటే కూతుర్లు బోరు నేర్చారు. ఈజ్ ఇట్ నెసరీ? అనుభవించాలా మేము? ఏ నాయకుడైనా రాజకీయాల్లో వచ్చింది గౌరవంగా ఉండి ప్రజాసేవ చేయాలని. నేను ఆ మాట చెప్పాను. నన్ను కూడా ఒకసారి మోసం చేశారు, మీకు అందరికీ ఐడియా ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్ సీజన్లో బాబాయిని చంపి గుండెపోటు అంటే నేను కూడా నమ్మా నిజమేనేమో అని. అది ఆ సాక్షి పేపర్లో వేసి తర్వాత అది గుండెపోటు కాదు గొడ్డలి వేటు అని తెలిస్తే సాయంత్రానికి తెల్లవారి మళ్లీ ఆ పేపర్లో నారాసుర రక్త చరిత్రని సానుభూతి సంపాదిస్తారా మీరు? నేను ఆ రోజు లోపలేసుంటే ఏమేంటిది అందరినీ? అదే నేను చేసిన తప్పు. అది నా మంచితనం. ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని వదిలిపెట్టాం. తప్పును తప్పుగా చూస్తాం. తప్పు చేసిన వాళ్ళు మాత్రం శిక్షించి తీరుతాం, పనిష్ చేసి తీరుతాం. ఎవడైనా ఈ రాష్ట్రంలో తమాషా అనుకుంటే మాత్రం నో తమాషా. అలాంటి గుర్తుపెట్టుకోని హెచ్చరిస్తాను.